జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మరి భువనగిరి నియోజకవర్గ నేను ఏమనుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ అంట టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సభాధ్యక్ష వహించినటువంటి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి నాకు మార్గదర్శకులు అనేక మరి ఉద్యమంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని మరి కేసీఆర్ గారి సూచన మేరకు ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భువనగిరిలో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడానికి నన్ను ప్రోత్సహించి నా భుజం తట్టినట్టు అన్న హరీష్ అన్న గారికి ఈ జిల్లా మరి నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉద్యమాల కిల్లా ఆ జిల్లాలకు మరి మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉద్యమకారులకు అండగా ఉన్నటువంటి మా పెద్దన్న మా జగదీష్ అన్న గారికి సోదరుడు నాకు మీకు అందరికీ తెలుసో తర్వాత 30 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు మరి అనుకోకుండా మరి ఓటమి చెందిన మన భువనగిరి శాసనసభ్యులుగా మనం పరిగణించాల్సిన సోదరుడు పైలే శేఖర్ రెడ్డి గారికి మరి సోదరులు చింతల వెంకటేశ్వర రెడ్డి గారికి జడ్పీ చైర్మన్ మరి సందీప్ రెడ్డి గారికి వేదికమైనటువంటి ప్రతి ఒక్కరికి వివిధ పదవులు వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్సీ చైర్మన్లు అందరికీ కూడా కార్యకర్త సోదరులకు సోదరిమణులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులంతా ఆగమాగా ఉన్నారు ఇట్లాంటివన్నీ చాలా మంది 2009 ముందు చూసిరు అనేక ఒడిదుడుకులు ఆయన హేమాయమీలన్న ముఖ్యమంత్రినే మరి ముప్పు తిప్పలు పట్టినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది ఇవాళ ఏదో ఆగం కావాల్సిన అవసరం లేదు భూమికి జానడున్న వాళ్ళు చాలా మాట్లాడంగానే ఏదో అయిపోతుంది ఏందో జరుగుతుంది అంటే చాలా కష్టం బుల్లెట్ లాంటి హరీష్ అన్న ఒకవైపు మరి కేటీఆర్ గారు అందరం కూడా ఉన్నాం ఎన్నడూ కూడా ఎవరు అధైర్యం పడలే ఆయన 2006లో కావచ్చు 2008లో కావచ్చు ఉప ఎన్నికల్లో ఓటమి చెందిన కేసీఆర్ గారు ఎన్నడూ కూడా అధైర్యపడలే ఆయననే ఆధారపడింది ఇలా బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది తెలంగాణ వ్యాప్తంగా భుజం కలిపి చిన్న లోటుపాట్లు ఎంతమైంది 1.7% ఓట్లతోని ఇలా అధికారంలోకి వచ్చి రాగం అయిపోతుందా ఇలా అప్పుడే ఏదో అయిపోయిందా ఇలా నిజంగా ఉఫ్ఫుమని ఊస్తే ఇలా నిజంగా అందుకే చాలాసార్లు అంటారు హరీష్ అన్న అంటారు మిగిలిన కూడా తెలంగాణ రాష్ట్రం రాకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది మేము ఇచ్చినాము అని ఊదర కొట్టుకుంటారు 2014లో మీ పరిస్థితి ఏంది 2018లో మీ పరిస్థితి ఏంది ఆగం కాకు ఆగం అయితే మీరే మళ్ళా లేవకుండా కింద పడతారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా నేను ఇవాళ సరే కొన్ని ఇబ్బందుల వల్ల కొంత దూరమైనా నేను చెప్పిన ఆయన డే9 రోజు కూడా 14 ఏళ్ల తర్వాత వనవాసం వదిలిపెట్టి నా ఇంటికి నేను వచ్చినా అని చెప్పిన అదే మాట కట్టుబడి ఉన్నా అంతే చిత్తశుద్ధితో ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి దయచేసి మీరేమనుకున్నా శేఖర్ ఏమనుకున్నా నేను కుల్లా చెప్పదలుచుకున్నా ఇంతసేపు ఏమైనా మాట్లాడదనుకున్నాను మా ఎంకన్నా ఇట్లా మాట్లాడినాక కొన్ని విషయాలు చెప్పాలనిపించింది నాకు ఎవరు ఆత్మపరిశీలన చేసుకోవద్దు ఎవరికొవరు మదనపడద్దు ఒక శేఖర్ రెడ్డి నిజంగా జిడ్డ బాలకృష్ణారెడ్డి నాకు ఏం మాట్లాడిండు ఏం చెప్పిండు ఆలోచించుకుంటే ఇలా 50,000 మెజారిటీతో భువనగిరిలో గెలుస్తుంటే మా కాదా అని చెప్పి ఆత్మపరిశీలన వేసుకోండి అంతకంటే ఎంతలేను అట్లని చెప్పి శేఖర్ రెడ్డిని తప్పు పడతలేను నిజంగా కూడా ఇవాళ కూడా ఏమంటారు కేసీఆర్ గారి రాష్ట్రంలో ఎట్లా ఓడుకున్నామో శేఖర్ రెడ్డిని కూడా పాపం ఓడగొట్టుకున్నామని ప్రజలు అంటారు నేను పెళ్లిళ్ళకు పోయినా సావులకు పోయినా చెప్తున్నారు వాస్తవం అది కానీ ఎందుకు ఎక్కడ జరిగింది పొరపాటు నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టించిన రాగాల రిసార్ట్లా అందరు అభిప్రాయాలు చెప్పిండు నేను అనేక సార్లు చెప్పిన ఇంటర్నల్గా పిలిచి మాట్లాడు పోయే సర్పంచ్ పోనీ అని చెప్పిన ఉన్న కార్యకర్తను గట్టిగా కాపాడుకుని ఉన్నా ఆయన కొంచెం మరి ఎవరు ఏం చెప్పిండ్రో ఏం చేసినో నాకు తెలియదు కానీ ఇక్కడ నాకు మంచి మిత్రుడు నాకు వివేకానంద సంఘం నుంచి 92కి వెళ్ళి నాకు మంచి మిత్రుడు నేను మంచి సలహాలే చెప్పిన ఆయనకు మరి జిడ్డ బాలకృష్ణ పేరు వస్తుందని ఇట్లా ఆయన అనుకుంటా చుట్టుపక్కల డబ్బగొట్టలు చెప్పిన నాకు తెలియదు కానీ ఇప్పటికి కూడా నిజంగా భువనగిరి ప్రజలు అనుకున్నది కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయినాము అభివృద్ధి చేసే మా మీడియా మిత్రులు అంటారు శేఖర్ రెడ్డి మంచోడు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినాడు ఫోన్ చేయడు మా సోదరులంతా ఏం మాట్లాడినా అరే ఒక్కసారి మాట్లాడరా శేఖర్ అంటే అయ్యో ఏం మాట్లాడతామన్నా ఏముంది వాళ్ళకి ఏం కావాలో అన్నీ చేసినాక అంటాడు ఊర్లలో సీసీ రోడ్లు వేసినాక ఇంకా నేనేం మాట్లాడాలంటాడు అంతే కదా నేనంటే ఓపెన్గా చెప్తున్నా ఏమని అనుకోని మిగిలిన ఎక్కడ కూడా ఆయన మీద కూడా ఎవరికి చెడభిప్రాయం లేదు కానీ మాట్లాడలేకపోవడమో ఇగ్నోరెన్సో ఏదో జరిగింది అది కాబట్టి గతంలో ఏం జరిగిందని పక్కన పెట్టి తప్పకుండా పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది రేపు పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి ఎవరు ఆధారపడద్దు మొన్న ఏదో సందీప్ దగ్గర చిల్లర వేషాలు వేసిరు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు రేపు ఎంకన్నా అన్నట్టుగా ఎక్కడికక్కడ ఎండగడదాం జిల్లా వ్యాప్తంగా మనకు జగదీష్ అన్న అండగా ఉన్నాడు ఇవాళ జిల్లాలో ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు తప్పకుండా వారి నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరి పునరుత్తేజంగా ముందుకు తీసుకుపోదాం ఎంకిరెడ్డి అవాకులు చివాకులు మారినా వాళ్ళంతా శంచగాలు మాట్లాడినా మన ఓనికి భయపడాల్సిన అవసరం లేదు కేసీఆర్కి అండగా ఉండి రేపు
పార్లమెంటుతో పాటు మరి స్థానిక సంస్థల్లో కూడా మళ్ళొకసారి జెండా ఎగరేయాలి. ఇంతకుముందు సోదరుడు మిర్యాల సింగ్ చెప్పినట్టు మరి హరీష్ అన్న ద్వారా జగదీష్ అన్న ద్వారా సూచన మళ్ళొక్కసారి వీలైతే పార్లమెంట్ ఎన్నికలనే ఒక ప్రపోజల్ భువనగిరి ద్వారా టీఆర్ఎస్ పార్టీగానే పోతే బ్రహ్మాండమైన మెజారిటీ ఉంటుందేమో మరి పెద్దయిన దృష్టి కూడా తీసుకుపోయి అదొకసారి పరిశీలించమని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి లోటుపాట్లు లేవు, అందరం కలిసే ఉన్నాం, అందరం బ్రహ్మాండంగా పనిచేస్తాం. చిన్న చిన్న ఆవేదనలు ఉన్నా అవన్నీ సరిదిద్దుకుంటాం. మీరు దీన్ని మసిపూసి మారడి